హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలాగున్నారు? నేను ఈరోజు ఒక హెల్దీ రైస్ అయితే చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. నేను ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే సాయంత్రం పూట ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. కమ్మగా కడుపు నిండా అయితే తింటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఒక పావు కేజీ వరకు అయితే బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఒక గంట ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగైతేనే రైసు చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత మనం రైసు ఎసరు కోసం అయితే నేను బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసేసి ఎసురుకైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ముందుగా రైసు వండుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా కోసేసుకోవాలండి. అలా అయితేనే మన ఫ్రైడ్ రైస్కి చక్కగా వస్తుంది. కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అక్కడ అన్నానికి ఎసురు అయితే పెట్టాం కదా, అది కూడా బాగా మరిగిపోతుంది. రైస్కి అయితే ఎసురు పెట్టేసాం కదా, చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి బియ్యం వేసేసుకొని పొడి పొడిలాడుతూ మనము వంపేసుకుందాము. లోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. పావు కేజీ రైస్ కోసము 4 గుడ్లు అయితే నాకు పడుతున్నాయి ఫ్రైడ్ రైస్కి. మనం ముందుగానే ఎగ్స్ అని ఇలా తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక బాండీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ముందుగానే పగలగొట్టి పెట్టేసుకున్నాం కదా 4 ఎగ్స్. ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇందులోకి ఎగ్స్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపి అయితే పెట్టేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్. చూసారా, చక్కగా పొడి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి ఇలా అయితే కొద్దిగా పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలండి. అప్పుడైతేనే ఎగ్ ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్నిచ్చి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఆ కమ్మదనం అంతా తినేటప్పుడు చక్కగా తెలుస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా మనము రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాం, చల్లారుతుంది. తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అందుకోసం అయితే మనము ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను. చక్కగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. ఇందులోకి క్యాప్సికమ్ అయినా అలాగే క్యాబేజీ ఇలా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను వీటితోనే చూపిస్తున్నాను మీకు. ఇలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలపాలి. చూసారా, ఆల్మోస్ట్ దగ్గర మగ్గిపోయింది. పూర్తిగా మెత్తగా మగ్గన అవసరం అయితే లేదు, ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ మిశ్రమం అంతా ఇలా వేసేసుకొని ఇంకొకసారి అయితే చక్కగా కలిపేసుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా కలిపేసుకున్న తర్వాత మనము రైస్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఉడకబెట్టేసుకొని అది కొద్దిగా చల్లారనివ్వాలి. ఇందులోకే మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నా. చాలా చక్కగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను.
సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా ఎగ్స్లోకి కూడా వేసేసాను, అలాగే రైస్లోకి కూడా కొద్దిగానే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ సాల్ట్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూసారా రైసు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసింది. మనము బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసేసి ఉడకబెట్టేసుకున్నాం కదా, చక్కగా వచ్చేసింది. నేను బాస్మతి బియ్యం అయితే తీసుకోలేదు, నార్మల్ రైసే తీసి చూపించాను మీకు. ఇంకా రైసు ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు మంట మాత్రం హైలోనే పెట్టి కలిపేసుకోవాలండి. అలాగే మసాలాను అంతా చక్కగా రైస్కి అయితే పడుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కొత్తిమీర. ఇలా చల్లేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకోవాలి. చూసారా 10 నిమిషాల్లో మన ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఇలా తొందరగా అయిపోతుంది. పిల్లలు సండే అయినా ఇలా ఈవినింగ్ టైం అయినా లేదా లంచ్ బాక్స్కి అయినా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చక్కగా కడుపు నిండుగా తింటారు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూసారా అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో మీకు స్పష్టంగా అయితే నేను చూపించానని అనుకుంటున్నాను. కానీ మసాలాలు అన్నీ చాలా చక్కగా వచ్చాయి. ఎలా ఉందో కూడా మనమైతే టేస్ట్ చేద్దాము. ఇలా తింటూ చాలా అంటే చాలా చక్కగా వచ్చిందండి. మనము రైస్లోకి వేసిన మసాలాలన్నీ చక్కగా పట్టాయి, చాలా మంచి టేస్ట్ని అయితే ఇచ్చింది. మనం వేసిన గరం మసాలా, పెప్పరు, అలాగే పచ్చిమిర్చి ఇలా అన్నీ చక్కగా వేగాయి. మంచి సువాసనతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.